ధనుస్సు రాశి. ధనుస్సు రాశికి రాశిలోనే చంద్రుడున్నాడు. నిష్కల్మషం హృదయంతో ఉండగలగాలి, మనస్తత్వం మంచిగా ఉండాలి, ఏమాత్రం కూడా ఏమరపాటు పనికిరాదు. ఎందుకంటే ధనుసు రాశి వాళ్ళకి రాశిలోనే చంద్రుడు ఉన్నాడు కాబట్టి చంద్రుడు మనసుకారకుడు, మనఃకారకుడు. ఉన్నటువంటి మనసు టక్కుని తిప్పేస్తాడు. ఆ యొక్క తిప్పకుండానే చూసుకోవాలి మనం. కాబట్టి నిష్కల్మషంలో హృదయంతో ఉండగలగాలి. తృతీయంలో రాహు ఉన్నాడు. అన్నదమ్ముల మధ్య వైరం రాకుండా చూసుకోవాలి ఖచ్చితంగా. ఏమాత్రం అన్నదమ్ములు కొట్టుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఇబ్బంది పెట్టేవాడే రాహు. చతుర్థంలో శని ఉన్నాడు. నరాలకు సంబంధించిన వ్యాధులు, బద్ధకం, మొండితనం ఇవన్నీ కలగజేస్తాడు. కాబట్టి శనితో జాగ్రత్తగా ఉండండి. సప్తమంలో గురుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, మంచి యోగం ఉంది. ప్రతి వారికి కూడా ధనుసు రాశి వాళ్ళకి ఈ గురుడు శుక్రుడు సప్తమంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు శని కొంచెం అట్టున్నాడు. లేకపోతే మాత్రం ఏమాత్రం కూడా ఇబ్బందికరంగా ఉన్న శని మాత్రం దెబ్బ కొట్టేవాడే. గురుడు స్వస్థానం ఏంటంటే ధనస్సు, అక్కడ మీనంలోనే ఉన్నాడు శని. కాబట్టి ఇక్కడ సప్తమంలో మిథునంలో ఉన్నప్పటికి కూడా అక్కడ శనిని కొంచెం అట్లంటున్నాడు. కాబట్టి శని మంచిగా యోగిస్తున్నాడు ప్రస్తుతం. ఆ తర్వాత గురుడు మారితే మాత్రం శని వల్ల డేంజరే, అది మాత్రం గ్యారంటీ. కాబట్టి సప్తమంలో గురుడు శుక్రుడు ఉన్నాడు కాబట్టి ప్రతి వాళ్ళకు కూడా, అంటే వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, విద్యార్థులకి అందరికి కూడా లాభసాటిగా ఉంటుంది. అష్టమంలో బుధుడు రవి ఉన్నారు. కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా చూసుకోవాలి. మన బుద్ధిని కూడా మంచిగా చూసుకోవాలి. బుద్ధి మంచిగా లేకపోతే అధోగతి చెంది ఇబ్బందికరమైన పరిస్థితులు కలపడతాయి. భాగ్యంలో కేతువు ఉన్నాడు, మంచి భాగ్యాన్ని ఇస్తాడు. కేతువు సంబంధించినటువంటి గణపతి ఆరాధన చేయండి మంచిగా. దశమంలో కుజుడు ఉన్నాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి, సూపర్ బాగుంటుంది.